ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడైనటువంటి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు అందరిపైనను ప్రసరించాలని, అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనమందరము కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేద్దాం. సూర్య నమస్కారాలు చేసుకొని అద్భుతమైన జీవన విధానాన్ని పొందేటువంటి శక్తిని ప్రసాదించాలని సూర్యభగవాన్ని కోరుకుందాం. 15/5/2024 నుండి 14/6/2024 వరకు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతుంది. కనుక రవి చేత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వలన మనకు ముఖ్యమైనటువంటి పండగలు అంటే గృహప్రవేశాలు, భూమి పూజలు, ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు, వివాహాది శుభ కార్యక్రమాలు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. కారణం ఏమిటనగా రవిచేత గురువు సంచారం చేయడం వలన గురుమౌఢ్యమి అన్నటువంటి కారణం చేత ముహూర్తాలు లేవు అని చెప్పి గమనించాలి. కనుక అందరిపైనను సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులను కోరుకుందాం. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, 12 సంవత్సరముల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, వీరిద్దరూ కలిపి వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, ఉద్యోగ ప్రయత్నాలు యోగించడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో గతంలో చేసిన మంచి వలన రాబోయే కాలంలో మంచి కాలం కనపడుతుంది. కనుక ఇలాంటి విషయంలో విషయ పరిజ్ఞానం తెలుసుకొని క్షుణ్ణంగా ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడగలగాలి. లేకపోతే తెలుసుకొని ఎతటి వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటి, వారి యొక్క భవిష్యత్తు ఏమిటి, వారి యొక్క ఆలోచన విధానం ఏమిటో మీరు తెలుసుకొని మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే సువర్ణపు అధ్యాయానికి ఈ వృశ్చిక రాశి వారే స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. ఒకవైపు అర్ధాష్టమ శని, సప్తమంలో రవి గురు సంచార స్థితి. కనుక ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల అవసరం. ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించే కాల సమయంలో విషయ పరిజ్ఞానం తెలుసుకునే ప్రయాణం చేయడం, అన్నింటా ఓపిక, పట్టుదల, సూర్య నమస్కారం, ఆసనం, ధ్యానం, ప్రవర్తనలో ఆరోగ్య నియమావళి చాలా అవసరం చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కాల సమయంలో ఏమైనా ఆటంకాలు ఉన్నట్లయితే తెల్లటి నువ్వులను తులాభారంగా చేసుకొని ఈ నువ్వులను పశుపక్షాదులకు అనగా ఆవులకు, పావురాలకు ప్రవహించే నీటిలో వీటిని దానం చేయడం వలన మనశ్శాంతి, ఆయువృద్ధి, జ్ఞానవృద్ధి, ప్రేమికుల మధ్య సయోధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల వల్ల మంచి ఆలోచన కలుగుతుందని చెప్పి గమనించగలగాలి.